Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణలో కోర్టు జాబ్స్కి సంబంధించి హైకోర్టు జాబ్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ అండి సంబంధించి రివిజన్ క్లాసెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసాము అండి. ఓకేనా. మనకు ఎగ్జామ్ అనేది ఇంకా తొందరలోనే కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, ఆల్రెడీ మీకు డేట్స్ కూడా అనౌన్స్ చేశారు 15th, 16th, 17 అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ మనకు అది హైకోర్టు ఎగ్జామ్స్ అయితే మనకు 19th, 18th ఆ డేట్స్లలో ఉన్నాయి, రైట్. కాబట్టి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం మీ అందరూ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనే ఉద్దేశంతో నేను రివిజన్ ఫ్రీ క్లాసెస్ లాగా రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను అండి. ఆల్రెడీ మనకు ఫ్రీ క్లాసెస్లో కొన్ని కంప్లీట్ చేశాను, మీకు అది కంటిన్యూషనే అనుకోండి మళ్ళీ. ఓకే, రివిజన్ క్లాసెస్ అనేవి మీకు ఇక్కడ ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను అండి, రైట్. అయితే ఈ రివిజన్ క్లాసెస్ మీకు ఎక్కడ ఫోకస్ చేస్తుంది అంటే ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయడం కోసం. ఓకేనా. మనకి ఇంగ్లీష్లో వెయిటేజ్ ఎక్కువ. ఓకే, హైకోర్టు ఎగ్జామ్స్లో తీసుకుంటే హైకోర్టు ఎగ్జామ్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కానీ తీసుకుంటే ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అండి. ఓకేనా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా నేను ఇక్కడ క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. అయితే ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే ప్రతి టాపిక్ అండి. ఓకేనా, ప్రతి టాపిక్లో క్వశ్చన్స్, రైట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని టాపిక్స్లో అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ మీకు ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను అండి. ఓకేనా. ఫ్రీ సిరీస్ అనమాట, ఇది ఫ్రీ క్లాసెస్ అనమాట యూట్యూబ్లో, రైట్. కాబట్టి మీరు ఎవరెవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో ఈ వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా. ఇంకా సమయం లేదు మనకు, రైట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లలో, ఆ వీడియోస్ కూడా చూసుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి టాపిక్లోని క్వశ్చన్స్ అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి, రైట్. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మీకు చూడండి స్టూడెంట్స్, ఆఫర్ అనేది మన ఆన్లైన్ యాప్లో పెట్టాను అండి. ఓకేనా. మన యాప్లో ఫస్ట్ టైం నేను ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే కోర్టు జాబ్స్కి సంబంధించి సడన్గా డేట్స్ ఇచ్చారు వాళ్ళు, అంత తొందరగా మనకు గ్యాప్ కూడా లేకుండా డేట్స్ అనేవి ఇచ్చారు అండి. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు నేను ఆఫర్ అనేది మీకు ఇక్కడ April 4th నుంచి April 6th వరకు ఆఫర్ అనేది పెట్టాను అండి. ఇంగ్లీష్ కోర్స్కి ఆఫర్ ఏంటంటే ఓన్లీ 49 రూపీస్కే. ఓకేనా. మీకు 99 రూపీస్కి వచ్చే కోర్సుని 49 రూపీస్కే పెట్టాను అండి. వ్యాలిడిటీ ఎప్పటి వరకు అంటే 21st April వరకు, అంటే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అండి. ఓకేనా. ఓన్లీ 49 రూపీస్కి ఆఫర్లో పెట్టాను. ఈ ఆఫర్ ఓన్లీ మీకు 4th నుంచి 6th వరకే, తర్వాత మీకు ఆఫర్ అనేది అయిపోతుంది అండి, మళ్ళీ అమౌంట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఎవరైతే కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు తీసుకొని చూడండి. డెమో క్లాసులు ఉంటే తీసుకొని చూడండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ నేమ్ ఇది. ఓకేనా. ప్లే స్టోర్లో కూడా తీసుకోండి, మనకి యాప్ స్టోర్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది, రైట్. చూడండి ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ మన బుక్ రిలీజ్ అయిన విషయం కూడా మీకు తెలిసిందే ఆల్రెడీ. ఓకేనా. జనరల్ మీకు ఇది డిస్ట్రిక్ట్స్లో కూడా ఆల్రెడీ పంపాము, రైట్. అన్ని బుక్ స్టాల్స్కి మ్యాక్సిమం ఫేమస్ బుక్ స్టాల్స్ అన్నిటికీ మన బుక్స్ అనేవి పంపించామండి. ఎవరైతే బుక్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బుక్ తీసుకోండి. ఓకేనా. ఆన్లైన్ ఆర్డర్స్ మేము ఏంటంటే ఇప్పుడు ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ బుక్ స్టాల్స్కే పంపిస్తున్నామండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో తీసుకోండి, లేదు అంటే తెప్పియమని చెప్పండి, ఇక్కడ వాళ్ళు తెప్పించుకుంటారు. ఓకేనా. కాబట్టి బుక్స్ తీసుకొని చదువుకోండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా. టాపిక్ తెలుగు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. అయితే మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇంకా చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ ఎలా అంటే మీరు ఫస్ట్ వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి ఇంకా క్వశ్చన్ చూస్తే హీ డాష్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్, హీ డాష్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్ అండి, రైట్. ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్స్ మనకు దేని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ అంటే టెన్సెస్. ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ మొత్తం టెన్సెస్ అనే టాపిక్ కవర్ అయ్యే విధంగా నేను మీకు క్వశ్చన్స్ అనేవి తీసుకొచ్చాను, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. టెన్సెస్ అనే టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, రైట్. అయితే ఇక్కడ కీవర్డ్ చూడండి, మనకి ఏముంది ఎవ్రీ వీక్. ఓకేనా. కీవర్డ్ ఏముంది మనకి ఇక్కడ ఎవ్రీ వీక్ అనే కీవర్డ్ ఉంది అండి. అయితే చూడండి ఇక్కడ చాలామంది తెలియని స్టూడెంట్స్ ఏంటంటే కీవర్డ్స్ని బట్టి ఆన్సర్ చేయాలని తెలియదు చాలామందికి. ఓకేనా. నేను చెప్తా చూడండి, ఇక్కడ మనకు ప్రతి టెన్స్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి నాన్న. ఆ కీవర్డ్స్ ఏంటంటే కీవర్డ్స్ని చూసి మనం ఆ టెన్స్ ఏందో రాయాలి క్లియర్గా. ఓకేనా. అయితే ఇక్కడ జాగ్రత్త చూస్తే ఎవ్రీ వీక్ చూడండి, డైలీ కానీ ఎవ్రీడే కానీ ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ నెవర్ కానీ సెల్డమ్ కానీ ఆఫెన్ కానీ. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇలాంటి వర్డ్స్ వచ్చినాయనుకో, జనరల్లీ కానీ యూజువల్లీ కానీ
ఫ్రీక్వెంట్లీ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ వర్డ్స్ మనకు కీవర్డ్స్లా కనిపిస్తే మనం దాన్ని ఏ టెన్స్లో పెట్టాలి, ఓకేనా? ఆ వాక్యాన్ని ఏ టెన్స్లో పెట్టాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి, ఓకేనా? ప్రతి కీవర్డ్ నేను చెప్తున్నాను రాయట్లేదు, ఎందుకంటే మనకంత టైం లేదండి, ఓకేనా? సో మీకు చెప్తాను, అన్ని రాసుకోండి మీరు క్లియర్గా. చూడండి, డైలీ కానీ, జనరల్లీ కానీ, యూజువల్లీ కానీ, సెల్డమ్ కానీ, ఆఫెన్ కానీ, అదేవిధంగా ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఓకేనా? ఇలా మనకు సో కీవర్డ్స్ అనేవి వస్తే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, రైట్? మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది అండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి, ఇది మనకు స్ట్రక్చర్ అవుతుంది, రైట్? అయితే V1 ఎస్ఈఎస్ ఐఈఎస్ ఏంటంటే జనరల్గా సో ఐయువిదే అనే సబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఐయువిదే, సో వీటికి మనము ఓన్లీ V1 యూజ్ చేసుకోవాలి, అంటే డూ యూజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఐయువిదేకు ఓన్లీ V1 అంటే డూ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ హీ షీ ఇట్, చూడండి, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినాయి అనుకోండి, వీటికి మనము V1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ పెట్టాలి, ఓకేనా? V1కి మనం ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ పెట్టాలి, అంటే ఇక్కడ మనకు డస్ అనేది యూజ్ చేస్తున్నట్టు లెక్క, ఓకేనా? హీ షీట్ వచ్చినప్పుడేమో డస్ వాడాలి అని, ఐయువిదే వచ్చినప్పుడేమో డూ వాడాలి అని, రైట్? అయితే డస్ డూ డైరెక్ట్ కనిపించవు కాబట్టి హీ షీట్ వచ్చినప్పుడేమో V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉండాలి, అదే ఐయువిదే వచ్చినప్పుడేమో ఓన్లీ V1 అనేది మనకు ఉండాలి అక్కడ, ఓకేనా? ఇది మనం జనరల్ చూసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ క్లియర్ పాయింట్ చూడండి, హీ డాష్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్ అంటే హీ అన్నప్పుడు మనకు అక్కడ సో V1 రావాలి, ఫస్ట్ V1 రావాలి అంటే ఇది ప్లేడ్ అనేది V2 కదా, ఇది మనకు ఆన్సర్ కాదు. హ్యాస్ ప్లేడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది మనకు ఆన్సర్ కాదు. విల్ ప్లే అంటే ఫీచర్, సింపుల్ ఫీచర్, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మిగిలింది ఏంటి అక్కడ? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, హీ ప్లేస్. ఇంకోటి, ఒకవేళ ఆప్షన్ ప్లే ఉందనుకోండి, V1 హీ ప్లే ఫుట్బాల్ అంటామా, హీ ప్లేస్ ఫుట్బాల్ అంటామా? హీ ప్లేస్. హీ షీట్కి మనం వెర్బుకి ఎస్ యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్, ప్రతి వారం అతడు ఫుట్బాల్ ఆడుతాడు అని. ఒకవేళ హీ షీట్ కాకుండా పేర్లు ఉన్నాయి అనుకోండి, రజిత, సునీత, ఓకేనా, మమత, ఓకేనా, సో గణేష్, సందీప్, ఇలా పేర్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? నేమ్ సందీప్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందని హీ కింది కన్వర్ట్ చేసుకుంటాం. సో సందీప్ ప్లేస్, హీ ప్లేస్ అనమాట, ఓకేనా? అదేవిధంగా మనకు అక్కడ సునీత ఉందనుకోండి, సునీత ప్లేస్, షీ ప్లేస్ కదా, సో సునీత ప్లేస్, అట్లా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? కాబట్టి సో నౌన్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ప్రణౌన్ కింద తీసుకెళ్ళి అక్కడ దానికి ఏది వస్తే అది రాసుకుంటూ వెళ్ళాలి, అర్థమైంది కదా? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, V1కి ఎస్ ఉండాలి, ఓకేనా అండి? అయిపోయింది కదా, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎక్స్ట్రా పాయింట్స్ అన్నీ రాసుకోండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ద డాష్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM, వాళ్ళు 7 AMకు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, తింటారు అని. చూడండి, ఇక్కడ వాళ్ళు 7 AMకు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారంటే ఇది ఒక జనరల్ ట్రూత్ లాగానే కదా, సో ఇది మనకు జనరల్ ట్రూత్ లాగా తీసుకుంటాం కాబట్టి సో ప్రతిరోజు 7 AMకి అని మీనింగ్ ఇక్కడ, ఓకేనా? డైలీ 7 AM అని, ఓకేనా? డైలీ 7 AM అని, రైట్? మరి డైలీ 7 AM అంటే మనకి ఇక్కడ ఏ టెన్స్ కింద తీసుకోవాలి, దీన్ని మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ కిందకి తీసుకోవాలి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ చెప్పినా కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? ఇది మనకు స్ట్రక్చర్ అండి. మరి అప్పుడు మనకు దే అని వచ్చినప్పుడు V1కు ఎస్ ఉండాలా ఉండొద్దా అంటే ఐయువిదే వచ్చినప్పుడు ఓన్లీ V1 ఉండాలి, డూ కదా యూజ్ చేసేది, ఐయువిదే వచ్చినప్పుడు ఓన్లీ V1 ఉండాలి, కాబట్టి మరి ఇక్కడ మనకు ఏట్ అనేది V2, ఇది ఆన్సర్ కాదు. దే ఈటింగ్ అంటామా, డైరెక్ట్ V4 అయితే సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేయలేం, దే ఆర్ ఈటింగ్ అనొచ్చు, దే వర్ ఈటింగ్ అనొచ్చు, కానీ దే ఈటింగ్ అనలేం కదా, ఒకటి ఆప్షన్ ఎట్లా పోతుంది. తర్వాత దే ఈట్ ఉంది, దే ఈట్స్ ఉంది, దే అంటే మనకు ప్లూరల్ కాబట్టి వెర్బుకి ఎస్ యాడ్ చేయకూడదు, సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే దే ఈట్, ఓకేనా? దే ఈట్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూసేటప్పుడు, ఓకేనా? వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఇక్కడ చూడండి ఐ వాజ్ వాచింగ్ అంటే ఇది ఏ టెన్స్ అండి? ఫస్ట్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ V4 అంటే కంటిన్యూస్ అండి, వర్ ఉంది కాబట్టి పాస్టే కదా, కాబట్టి ఇది ఏ టెన్స్? పాస్ట్ కంటిన్యూస్, డైరెక్ట్ చెప్పొచ్చు మనము, ఓకేనా? అది ఏ టెన్స్ మనకు? పాస్ట్ కంటిన్యూస్ అండి. మరి ఇది ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, చూడండి ఇక్కడ. సో వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూసేటప్పుడు హీ డాష్ టు మై హౌస్, హీ డాష్ టు మై హౌస్, నేను టీవీ చూసేటప్పుడు అంటే అది పాస్ట్లోనా ప్రజెంట్లోనా? పాస్ట్లో. అప్పుడు ఆడు వచ్చిండు అనేది కూడా మా ఇంటికి ఆడు వచ్చాడు అని, ఓకేనా? ఆడు వచ్చిండు అనేది కూడా మనకు పాస్ట్లోనే ఉండాలి కదా, మరి పాస్ట్లో ఉండాలి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. కమ్ అనే దానికి వెర్బ్ ఫామ్ చెప్పండి, కమ్, కేమ్, మళ్ళీ కమ్,
V1 V2 V3 ఇది V1 ఇది V2 ఇది V3 మళ్ళీ కమింగ్ అనేది V4 అవుతుంది. V4 అంటే ఇంగు ఫామ్ అండి, రైట్. అయితే ఇక్కడ మనకు వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూసేటప్పుడు అతడు వచ్చాడు ఇంటికి. మరి అప్పుడు మనకి ఇక్కడ ఏ టెన్స్లో ఉండాలి అంటే ఒకటి మనకు జనరల్గా వెన్ వైల్ కాంబినేషన్ అని రూల్ ఉంటుందండి, ఓకేనా. వెన్ వైల్ కాంబినేషన్లో ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే ఇంకోటి ఎందులో ఉండాలి చెప్పండి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇంకోటి ఎందులో ఉండాలి మనకు, సింపుల్ పాస్ట్లో ఉండాలి. వెన్ వైల్ కాంబినేషన్స్ ఉంటాయి, ఓకేనా. వెన్ వైల్ కాంబినేషన్స్ సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ తోటి ఉంటాయండి. ఒకటి పాస్ట్ కంటిన్యూస్ ఉంటే ఇంకోటి సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఒకటి సింపుల్ పాస్ట్లో ఉంటే ఇంకోటి పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి, అంతే, ఓకేనా. కాబట్టి ఇది ఆల్రెడీ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇంకోటి ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. మరి సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అయినా మనము నార్మల్గా ఆప్షన్స్ ఎలిమినేషన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు హీ కమ్ V1 అయితే వాడలేము, V3 ఎట్లా డైరెక్ట్ రాదు కదా వాడలేము. హీ కమ్స్ అంటామా, V1 వాడతాం అక్కడ మనం వాడాం కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. హ్యావ్ బీన్ చూడండి, హీకి అసలు హ్యావ్ బీన్ వస్తుందా, హీకి హ్యాజ్ వస్తుంది, హ్యావ్ రాదు కదా కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా పోతుంది. సో మిగిలింది ఏంది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇవి అర్థమైతేనే మీరు నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళగలరు అనమాట, ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. V2 అంటే కేమే కదా కాబట్టి మనకు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, షీ డాష్ హర్ ఫీ ఎస్టర్డే. ఎస్టర్డే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్టర్డే. చూడండి మీకు కీవర్డ్ చెప్తాను. ఎస్టర్డే అంటే మీనింగ్ ఏంటి, నిన్న అని. ఎస్టర్డే వచ్చిన, లాస్ట్ వీక్ వచ్చిన, లాస్ట్ ఇయర్ వచ్చిన, లాస్ట్ మంత్ వచ్చిన, ఇట్స్ టైం వచ్చిన, ఇట్స్ హై టైం వచ్చినా సరే మనం ఏ టెన్స్లో వాడాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడాలి. ఏ టెన్స్లో వాడాలన్నా సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడాలి. కీవర్డ్స్ రాసుకోండి, మీరు చెప్పినవన్నీ రాసుకోండి ఎందుకంటే ఇక్కడ రాసే టైం లేదు, ఓకేనా. ఎస్టర్డే, ఓకే, ద డే బిఫోర్ ఎస్టర్డే, ఓకేనా. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఓకేనా. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. అదేవిధంగా ఎగో, ఎగో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎగో 2 years ఎగో, 2 months ఎగో, 3 years ఎగో, 4 years ఎగో, 4 minutes ఎగో. ఎగో అంటే క్రితము అని, అది ఏ టెన్స్లో ఉంటుంది, సింపుల్ పాస్ట్లో అన్నమాట, ఓకేనా. అదేవిధంగా ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇవన్నీ సింపుల్ పాస్ట్ అండి. అదేవిధంగా ఇన్ 2022 అనేది మనకు ఆల్రెడీ అయిపోయింది కదా. ఇన్ 2022 అంటే 2022లో, అది పాస్ట్లో. ఇన్ 1947 సింపుల్ పాస్ట్లో వాడాలి, ఓకేనా. కాబట్టి ఇది మనకు సింపుల్ పాస్ట్ అండి. కాబట్టి ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ కీవర్డ్ కాబట్టి సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి V2 అంటే ఇక్కడ ఇది హ్యాజ్ అంటే ప్రజెంట్ ఆన్సర్గా తీసేయండి, ఈజ్ అన్నా ప్రజెంట్దే ఆన్సర్గా తీసేయండి, పేస్ అన్నా మళ్ళీ V1S అంటే ప్రజెంటే, ఇది కూడా ఆన్సర్ కాదు. అసలు 3 ఆప్షన్స్ ఎలిమినేషన్లోనే పోయినాయి. ఎస్టర్డే అంటే పాస్ట్లో ఉండాలి, హ్యావ్, హ్యాజ్, ఈజ్ ఇవన్నీ ప్రజెంట్ అండి. కాబట్టి మనకి 2 ఆప్షన్స్ కావు, ఈ 3 ఆప్షన్స్ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. షీ పెయిడ్, పే, పెయిడ్, పెయిడ్. పెయిడ్ అనేది మనకు V2 లాగా తీసుకుంటాం కదా కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఐ డాష్ మై ఫ్రెండ్ టుమారో. ఐ డాష్ మై ఫ్రెండ్ టుమారో అట, రైట్. టుమారో, టుమారో అనేది మనకి ఏ కీవర్డ్ చెప్పండి, ఏ టెన్స్ కీవర్డ్ చెప్పండి. చూడండి ఇక్కడ టుమారో కానీ, టుమారో అంటే రేపు అని, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఇన్ ఫ్యూచర్, ఓకేనా. ఇన్ 2026, ఇన్ 2030 ఇలా మనకు ఫ్యూచర్ వర్డ్స్ ఉంటాయండి. అయితే ఫ్యూచర్ కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఇలా ఓన్లీ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏ టెన్స్లో చెప్పాలి అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. ఏ టెన్స్లో చెప్పాలండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. మరి సింపుల్ ఫ్యూచర్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది, సింపుల్ ఫ్యూచర్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ ఫీచర్ యొక్క స్ట్రక్చర్ అండి, రైట్. మరి సింపుల్ ఫీచర్ స్ట్రక్చర్ కాబట్టి చూడండి విల్ షెల్ కంపల్సరీ ఉండాలి ఫ్యూచర్ అంటే నార్మల్గా, బట్ మనకి ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత విల్ మీట్ ఉంది, విల్ మెట్ ఉంది, ఓకే. 2 ఆప్షన్స్ విల్ ఉన్నాయి కానీ ఇక్కడ ఇదేమో మనకు V1 అండి, మెట్ అనేది మనకు V2 అండి. మీట్, మెట్, మెట్ మీటింగ్, ఓకేనా. మీట్ అనేది V1 కాబట్టి విల్లు షెల్లు పక్కన, విల్లు పక్కన, షెల్లు పక్కన, కెన్ను పక్కన, కుడ్డు పక్కన, మే పక్కన, మైట్ పక్కన, షుడ్ పక్కన, మస్ట్ పక్కన మనకి ఏం రావాలి, మెయిన్ వర్బు V1 రావాలి. కాబట్టి మనకి ఐ విల్ మీట్ అంటాం, ఐ విల్ మెట్ అన్నాం కదా. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, రఘు డాష్ జాబ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అనగానే గుర్తుపెట్టుకోవాలి మనం, ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ అనగానే మనకి ఇక్కడ రఘు కదా, సో రఘు నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు మనకి అది సింపుల్ ఫీచరే కదా. సో సింపుల్ ఫీచర్ కాబట్టి గెట్ రాదు, నెక్స్ట్ అలాగే హ్యాస్ గాట్ రాదు, ఇది హాట్ కాదు, గాట్, హ్యాస్ గాట్ రాదు,
ఓకేనా. నెక్స్ట్ మనకి ఐ విల్ గెట్ టు రఘు విల్ గెట్ టు రఘు షెల్ గెట్. రైట్, చాలా జాగ్రత్త చూసుకోండి. రఘు విల్ గెట్ టు రఘు షెల్ గెట్ అంటే మన రఘుకి ఓకేనా సింపుల్ ఫీచర్ అంటే విల్ ప్లస్ V1 షెల్ ప్లస్ V1 రెండు ఉండొచ్చండి. మరి రఘుకు విల్ వస్తుందా షెల్ వస్తుందా అంటే ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. విల్లు షెల్లుకు డిఫరెన్స్, విల్లుకు షెల్లుకు డిఫరెన్స్ జాగ్రత్త చూడండి సింపుల్ ఫీచర్లో. ఓకేనా. అయితే యాక్చువల్ రూల్ ప్రకారం షెల్ అనేది మనము ఐకి వీకి మాత్రమే యూజ్ చేసుకోవాలి నాన్న. యాక్చువల్ రూల్ ప్రకారం షెల్ అనేది ఐకి వీకి మాత్రమే యూజ్ చేసుకోవాలి అండి. మిగతా వాటికి అన్నిటికీ విల్లే యూజ్ చేసుకోవాలి. అంటే యు, దే, ఓకేనా, హీ, షీ అండ్ ఇట్, ఇవన్నిటికి మనము విల్ యూజ్ చేసుకోవాలి. చూడండి యాక్చువల్ రూల్ ప్రకారం ఏంటి, షెల్ అనేది ఐకి వీకి మాత్రమే వస్తుంది, మిగతా వాటి అన్నిటికీ ఏమొస్తుంది మనకు విల్ అనేది వస్తుంది యాక్చువల్ రూల్ ప్రకారం. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే విల్ అనేది అన్నిటికీ యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఐకి వీకి కూడా విల్లుని యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా, అది ఓకేనా. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే షెల్ అనేది ఐకి వీకి యూజ్ చేసుకోవాలి, విల్ అనేది మిగతా వాటి అన్నిటికి యూజ్ చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, షెల్ దానికి యూజ్ చేస్తున్నాం కానీ విల్లును కూడా మనము వాటికి యూజ్ చేసుకుంటున్నాం అండి. ఓకేనా, విల్లుని అన్నిటికి యూజ్ చేయగలుగుతున్నాం అనమాట. రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుండు, రఘు డాష్ జాబ్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా. అయితే ఇక్కడ మీ జాగ్రత్త అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో విల్ వస్తుందా షెల్ వస్తుందా అన్నప్పుడు మాత్రం చూడండి ఐకి వీకి విల్ వస్తుంది షెల్ వస్తుంది, కానీ విల్ వస్తుందా షెల్ వస్తుంది అన్నప్పుడు మాత్రం ఐకి వీకి అయితే ఓన్లీ షెల్లే వస్తుంది. ఇక్కడ కూడా అంతే, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నప్పుడు వీటికి ఎగ్జాక్ట్గా విల్ వస్తుందా షెల్ వస్తుందా అంటే మనం ఏంటని చెప్పండి విల్లే వస్తుంది. ఎగ్జాక్ట్ రూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి వీటికి ఏమొస్తుంది మనకు విల్ వస్తుందండి. మరి రఘు అంటే దేని కిందకి వెళ్తుంది, ఇక్కడ హీ కిందకి వెళ్తుంది కదా. రఘు అంటే హీకి అతడు కాబట్టి మనకు హీకి విల్లే కదా, షెల్ కాదు కదా. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ డాష్ ఎ న్యూస్ పేపర్ నౌ. హీ డాష్ ఎ న్యూస్ పేపర్ నౌ. నౌ అట, నవ్ అంటే ఇప్పుడు అని. ఓకేనా, మీకు కీవర్డ్స్ చెప్తా చూడండి. నౌ, ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ టైమ్, ప్రెజెంట్లీ. ఓకేనా, ఈ కీవర్డ్స్ అండి. నవ్ కానీ, ఎట్ ప్రెజెంట్ కానీ, ప్రెజెంట్లీ కానీ, నవ్ ఏ డేస్ కానీ, ఎట్ దిస్ టైమ్ కానీ. ఓకేనా. నెక్స్ట్ లుక్, లిజన్, సీ, డోంట్ డిస్టర్బ్ మీ, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు మన సెంటెన్స్ని ఏ టెన్స్లో రాయాలి అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి నాన్న. ఏ టెన్స్లో రాయాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకి ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఏంటి చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ నాన్న. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా మీకు అందరికీ, ఇది మనకు స్ట్రక్చర్. అయితే టెన్సెస్ స్ట్రక్చర్స్ ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో మీరు ఆల్రెడీ మన యాప్లో టెన్సెస్ స్ట్రక్చర్స్ ఫ్రీ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ వినండి వెళ్ళి. లేకపోతే మన యూట్యూబ్లో కూడా టెట్ డిఎస్సి వాళ్ళ కోసం నేను టెన్సెస్ స్ట్రక్చర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో అయినా చూడండి, మీకు క్లారిటీ వచ్చేసి టెన్సెస్ స్ట్రక్చర్స్ ఒక్కసారి విన్నారు అంటే లైఫ్లో కూడా మర్చిపోరు మీరు. ఓకేనా, ఎందుకు అనే రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. రైట్. కాబట్టి ఇక్కడ నవ్ అంటే మనకు ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి కదా. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే V4 కదా, కాబట్టి ఇది మనకు V1 ఆన్సర్ కాదు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. హీఈస్ రీడింగ్ ఉంది, హీ రీడింగ్ ఉంది. డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత మనము బీ ఫామ్ లేకుండా V4 యూజ్ చేసుకోకూడదండి. డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ బీ ఫామ్ యూజ్ చేసుకోకూడదు. కాబట్టి మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలి కాబట్టి హీ ఈజ్ రీడింగ్. ఓకేనా, హీ ఈజ్ రీడింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ మై వర్క్. డోంట్ డిస్టర్బ్ మీ చూడండి, నవ్ కానీ, ఎట్ దిస్ టైమ్ కానీ, ఎట్ ప్రెజెంట్ కానీ, ప్రెజెంట్లీ కానీ, నవ్ ఏ డేస్ కానీ, లుక్, లిజన్, సీ, డోంట్ డిస్టర్బ్ మీ, హియర్, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఎందులో పెట్టాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. కాబట్టి మనకు ఐకి ఏమొస్తుంది, యామ్ రావాలి కదా. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ ఏ, ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్. డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను డిస్టర్బ్ చేయకు, ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్, నేను ఆ వర్క్ చేసుకుంటున్నాను అని. ఓకేనా, అది. నెక్స్ట్ 9th క్వశ్చన్, రమ్య డాష్ టీవీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. చూడండి, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అట. ఫస్ట్ చూడండి, నార్మల్గా చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎలిమినేషన్ ఎట్లా చేసుకోవాలంటే ఎస్టర్డే అనేది కాబట్టి పాస్ట్ కదా, పాస్ట్ కాబట్టి చూడండి హ్యాజ్ అనేది రాదు, వాచ్ అనేది రాదు. ఎందుకంటే హ్యావ్, హ్యాజ్ ఇవి మనకు ప్రజెంట్ కదా, వాచ్ అనేది V1 అంటే ప్రజెంట్ కదా. కాబట్టి ప్రజెంట్ సంబంధించిన ఈ రెండు ఆప్షన్స్ కావు. వాచ్డ్ V2 ఆన్సర్ కావచ్చు, వాజ్ వాచింగ్ మనకు వాజ్ అనేది పాస్ట్ కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కావచ్చు. ఈ రెండు అయితే ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట మనం. అయినా హ్యాస్ పక్కన హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన V3 ఉండాలి. ఇక్కడ V4 ఉంది ఆప్షన్లో, ఇవ్వడమే రాంగ్ ఇచ్చిండి ఇది మనకు. సో ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్ మనకు ఫస్ట్.
తర్వాత ఆన్సర్ ఏందని చూసుకుందాం, రైట్? ఎనీవే చూడండి, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అయితే కీవర్డ్స్ ఇవి చూడండి. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, ఎట్ 4 PM ఎస్టర్డే, ఎట్ 5 AM ఎస్టర్డే, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనం దాన్ని ఎందులో పెట్టాలి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి నాన్న. ఏ టెన్స్లో పెట్టాలి మనం దాన్ని? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. ఓకేనా? మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి వాజ్ వర్బ్ ప్లస్ V4 ఉండాలి. సో మనకి ఇది V2 అనేది సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ నాన్న. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. వాజ్ వాచింగ్ అనేది అక్కడ మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. వాజ్ వాచింగ్ అనేది ఆన్సర్, రైట్? ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్తాను. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఓకేనా? ఇలా ఉంటేనేమో మనకు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అదే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఇలా ఎట్ దిస్ టైమ్, ఎట్ 4 PM, ఎట్ 5 PM అని పర్టికులర్గా ఉందనుకోండి, అది మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవాలి కీవర్డ్స్ అనేవి. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. సో మనకు రమ్య అంటే షీ కాబట్టి షీ వాజ్ వాచింగ్. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. వెన్ ఐ ఎంటర్ ద క్లాస్ ద టీచర్ డాన్స్ ద లెసన్. చూడండి, ఇక్కడ వెన్ వైల్ కాంబినేషన్ అని అంతే సింపుల్గా. జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే వెన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్. వెన్ తోటి సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ అండి. ఓకేనా? సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ అండి. అదే వైల్ వచ్చింది అనుకోండి, సో వైల్ తోటి మనకి ఏముంటుందంటే పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది ఎక్కువగా. ఓకేనా? వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఓకేనా? ఒకటి ఇది వస్తే ఒకటి అది రావాలన్నమాట. సింపుల్గా టెన్సెస్లో ఇది ఒక కాంబినేషన్ ఉంటుంది అండి. ఓకేనా? కొన్నిసార్లు వెన్ అనేది కూడా పాస్ట్ కంటిన్యూస్ పక్కన వస్తుంది. ఇక మనకు వెన్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? కానీ కాంబినేషన్ మాత్రం ఇలా ఉంటుంది జనరల్గా. అయితే మనకి ఇక్కడ వెన్ ఐ ఎంటర్ ద క్లాస్, నేను క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు టీచర్ ఏం చేస్తుంది? లెసన్ చెప్తుంది. నేను క్లాస్లోకి ఎంటర్ అవ్వడం అనేది పాస్ట్లో ఉంది కదా, సో టీచర్ లెసన్ చెప్పడం కూడా పాస్ట్లోనే ఉండాలి. మరి ఈజ్ ఏంది? ఈ 2 ఆప్షన్స్ రానే రావు, ఎందుకంటే ఈ 2 మనకు ప్రెజెంట్ ఆప్షన్స్ కాబట్టి ఈ 2 ఆప్షన్స్ రావు. మరి ద టీచర్ వాజ్ వాచింగ్, ద టీచర్ వర్ వాచింగ్ అంటే ఏమొస్తుంది చెప్పండి? ద టీచర్ అంటే వాజ్ వర్, ఫస్ట్ వాజ్ వర్ చూద్దాం కాంబినేషన్. చూడండి ఇక్కడ, సో వాజ్ అనేది వర్కు డిఫరెన్స్ ఎలా ఉంటుందండి? వాజ్ అనేదేమో హీ, షీ, ఇట్, ఐ వీటికి వస్తుందండి వాజ్ అనేది. వర్ అనేది వేటికి వస్తుంది చెప్పండి? యూ, వి, దే. మరి ఇప్పుడు ద టీచర్ అంటే ఎవరి కిందకి వెళ్తుంది? షీ కిందకే వెళ్తుంది కదా. ద టీచర్ అంటే షీ కిందకి వెళ్తుంది కాబట్టి వాజ్. సో మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ద టీచర్ వాజ్. ఓకే, ద టీచర్ వాజ్ టీచింగ్ ద లెసన్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ చూడండి. షీ డాష్ ఎగ్జామ్ ఎట్ 10:30 AM టుమారో. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు టుమారో కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్ అండి. అదే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ 10 AM టుమారో, ఎట్ 10 PM టుమారో. ఓకేనా? ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో తీసుకోవాలి అండి. ఎందులో తీసుకోవాలి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకోవాలి. చూడండి, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్కు ఫ్యూచర్ కంటిన్యూస్కు డిఫరెన్స్ చూడండి. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఇది పాస్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది? ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఎట్ 4 PM టుమారో, ఎట్ 5 PM టుమారో. అదే పాస్ట్ కంటిన్యూస్లో అయితే ఎట్ 5 PM ఎస్టర్డే, ఎట్ 4 PM ఎస్టర్డే, సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ పాస్ట్, ఇక్కడ ఫ్యూచర్ అంతే. ఓకేనా? కాబట్టి ఎట్ 10 AM టుమారో అంటే ఇది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ కదా. ఓన్లీ టుమారో ఉంటేనేమో సింపుల్ ఫ్యూచర్. ఇక ఎగ్జాక్ట్ టైం చెప్తుంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ అండి. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ లేదా షెల్ బీ. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మనకు ఇక్కడ విల్ రైట్ అనేది సింపుల్ ఫీచర్, విల్ రైటింగ్ అనేది ఎట్లాగో ఉండదు, షీకి ఎట్లాగో షెల్ రాదు. ఆన్సర్ తీసేయండి. సో మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. అర్థమైందా? డిఫరెన్స్ చూసుకోండి అంతే సింపుల్గా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఐ డాష్ ఫర్ ద రిజల్ట్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఎస్టర్డే పాస్ట్ కంటిన్యూస్, ఎట్ దిస్ టైమ్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ అండి. చెప్తున్నా కదా, సింపుల్ ఫ్యూచర్ వేరు, ఫ్యూచర్ కంటిన్యూస్ వేరు. ఓకేనా? ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న ఒక సమయంలో అనమాట.
చూడండి ప్రెజెంట్ కంటిన్యూస్ ఏమంటేనేమో ప్రజెంట్లో ఇప్పుడు ఈ సమయంలో జరుగుతూ ఉన్నది అని, పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక సమయంలో జరుగుతూ ఉన్నదని, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక సమయంలో జరుగుతూ ఉంటుంది అని. ఓకేనా? సో టుమారో వేరు, ఎట్ దిస్ టైం టుమారో వేరు. ఓన్లీ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఉంటేనేమో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి, విల్ షెల్ ప్లస్ V1. కానీ ఇక్కడ మాత్రం ఎట్ దిస్ టైం ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఇది ఎట్లాగూ రాదు, యామ్ వెయిటింగ్ ఎట్లాగూ రాదు, వెయిటెడ్ ఎట్లాగూ రాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అది ఐ షెల్ బీ వెయిటింగ్ ఉంది అనుకోండి, అప్పుడు ఏది ఆన్సర్ పెడతారు మీరు? ఐ షెల్ బీ వెయిటింగ్ అన్నప్పుడు ఐకి విల్ రావచ్చు, షెల్ రావచ్చు, కానీ విల్ వస్తుందా షెల్ వస్తుందా ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్ రూల్ ప్రకారం షెల్ అనేది ఐకి వీకి మాత్రమే కదా, విల్ అనేది మిగతా వాటికి కదా, అప్పుడు మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లేదు కాబట్టి ఈ ఆన్సర్ తీసుకున్నాం. ఒకవేళ ఆప్షన్లో షెల్ బీ వెయిటింగ్ షెల్ బీ వెయిటింగ్, విల్ బీ వెయిటింగ్ 2 ఉన్నాయి అనుకోండి, ఐవి వచ్చినప్పుడు ఓన్లీ షెల్లే కాబట్టి మనకు ఆప్షన్ అది అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఐ డాష్ మై టికెట్ ఆల్రెడీ, ఐ డాష్ మై టికెట్ ఆల్రెడీ, ఆల్రెడీ అట. చూడండి ఇక్కడ మీకు కీవర్డ్ చెప్తాను. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్, జస్ట్ కానీ, జస్ట్ నవ్ కానీ, రీసెంట్లీ కానీ, ఆల్రెడీ కానీ, ఎట్ కానీ, వైఈటి ఎట్ కానీ, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎందులో చెప్పాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఎందులో చెప్పాలండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్ అంటే V3 ఉండాలి, పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫార్మ్స్ ఉండాలి, అంతే. ఓకేనా? ఇప్పుడు మనకు స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు టెన్సెస్లో నా స్ట్రక్చర్స్ ఫ్రీగా ఉంటాయండి యాప్లో, ఆ యాప్లో డౌన్లోడ్ చేసి ఆ క్లాస్ వినండి. ఓకేనా? కాబట్టి మనకి హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, రైట్? మరి అప్పుడు ఇక్కడ ఐకి ఏమొస్తుంది చూడండి, హ్యావ్ హ్యాస్ డిఫరెన్స్ అంటే చెప్తా చూడండి, ఐ యూ వి దే, వీటికేమో హ్యావ్ వస్తుంది, హీ షీట్కి ఏమొస్తుంది హ్యాజ్ వస్తుంది. నౌన్స్ ఇస్తేనేమో నౌన్స్ని ఏదో ఒక ప్రొనౌన్ కింద తీసుకెళ్ళి చేంజ్ చేసుకోవాలి మీరు, అంతే. ఓకేనా? ఐ అంటే హ్యావ్ కదా, ఐ హ్యావ్. ఓకేనా? ఐ హ్యావ్ కాబట్టి ఐ హ్యాజ్ రాదు. ఓకేనా? నన్ను ఎట్లా కాదు. ఐ హ్యావ్ టుక్ ఉంది, ఐ హ్యావ్ టేకెన్ ఉంది. మరి మనకు ఐ హ్యావ్ టుక్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్, ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. మీకు ఎప్పుడైనా సరే హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన, వీటి పక్కన ఎప్పుడైనా సరే మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది నాన్న? V3 వస్తుంది. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కన మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? V3 మెయిన్ వర్బ్ వస్తుంది. కాబట్టి టుక్ అనేది ఏ మెయిన్ వర్బు? V2. టేక్, టుక్, టేకెన్, టేక్, టుక్, టేకెన్, కాబట్టి మనకు V3 ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని రాసుకోండి. చూడండి, ప్రియా డాష్ హియర్ జస్ట్ నౌ, జస్ట్ నౌ, జస్ట్ నౌ, జస్ట్ నౌ అనేది ఏ కీవర్డ్ అండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డే కదా. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఉండాలి. మరి ప్రియా అంటే షీ కదా, షీ కాబట్టి షీకి ఏమొస్తుంది? హ్యావ్ హ్యాజ్ హ్యాస్, కాబట్టి మనకు సో షీ హ్యాస్ రీచ్డ్, మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆమె ఇప్పుడే రీచ్ అయింది అని. ఇంకోటి, రీచ్డ్ తర్వాత ఎప్పుడైనా ప్రిపోజిషన్ రావద్దండి. అరైవ్డ్ ఎట్ అంటాం, కానీ రీచ్డ్ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేసుకోకూడదు. ఐ రీచ్డ్ ముంబై, ఐ రీచ్డ్ టు ముంబై కాదు. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. యూ డాష్ ద ప్రిన్సిపల్ ఎట్, ఎట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎట్ అనే కీవర్డ్ని జనరల్ టెన్స్లో రాయాలి అనుకుంటే ఇది మీరు ఫస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఓకేనా? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అది కూడా మనం ఎలా రాయాలి అంటే నెగిటివ్ సెంటెన్స్ లాగా రాయాలి. నెగిటివ్ సెంటెన్స్లో రాయాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎట్ అంటే ఇంకా, నువ్వు ఇంకా ప్రిన్సిపల్ని చూడలేదు అని, నువ్వు ఇంకా ప్రిన్సిపల్ని చూడలేదు అని. ఎట్ అంటే ఇంకా, ఇంకా చేయలేదు అంటాం, ఇంకా చేసింది అన్నాం కదా. కాబట్టి ఎట్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి, అది కూడా నెగిటివ్ సెన్స్లో వాడాలి. ఓకేనా? సో నెగిటివ్ సెంటెన్స్లో వాడాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇది 2 పాజిటివ్ కాబట్టి ఆన్సర్లు తీసేయండి. యూ హ్యావెంట్ సీన్, యూ డిడ్ నాట్ సీ, డిడ్ తోటి మనకు V1 రావాలి, స్ట్రక్చర్ ప్రకారం కరెక్టే ఉంది. కానీ ఎట్ అనేది మనకు సింపుల్ పాస్ట్లో వాడతామా, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతామా? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు ఆప్షన్, ఓకేనా, సో సి అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఎట్ అనేది మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడుకుంటూ వెళ్ళాలి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? చూడండి, షీ డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ ఎట్ అనొద్దు, షీ హ్యాజెంట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్. ఆమె ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదు అంటే షీ హ్యాజెంట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. వి డాష్ టెన్సెస్ బై 9 PM ఎస్టర్డే. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయిపోయింది, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అండి. అది చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే నేను చెప్పిన కదా ఆల్రెడీ,
ఎస్టర్డే. ఎస్టర్డే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఓకేనా, ఇన్ 2015, ఇన్ 2017 ఉంటేనేమో అది సింపుల్ పాస్ట్ కీవర్డ్స్ అండి. అదే బై అనేది పాస్ట్ దాంతో ఉంది. బై ఎస్టర్డే అంటే ఎస్టర్డే వరకల్లా. ఎస్టర్డే వేరు, బై ఎస్టర్డే వేరు. ఎస్టర్డే అంటేనేమో నిన్ననే, బై ఎస్టర్డే అంటే నిన్నటి వరకల్లా, అంటే నిన్నటికంటే ముందే అన్నమాట. కాబట్టి నిన్నటికంటే ముందే అంటే అది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఓకేనా? సో మీకు ఎప్పుడైనా సరే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ మంత్, బై లాస్ట్ ఇయర్, బై 2015, బై 1947, ఇలా బై అంటే వరకల్లా అనమాట, దానికంటే ముందే జరిగిపోయిందని. కాబట్టి ఇట్లా సో బై అనే దాంతో మనకు పాస్ట్ అనేది వస్తే దాన్ని మనం ఏ టెన్స్లో వాడాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. ఏ టెన్స్లో వాడాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. మరి స్ట్రక్చర్ ఏముంటుంది సార్? స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు స్ట్రక్చర్ అవుతుంది నాన్న. హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. కాబట్టి చూడండి, హ్యాజ్ అనేది ఆన్సర్ కాదు, లెర్న్డ్ అనేది ఆన్సర్ కాదు, హ్యావ్ అనేది కూడా మనకు ఆన్సర్ కాదు. ఏమంటాం? వి హ్యాడ్ లెర్న్డ్ టెన్సెస్ బై 9 PM, అంటే నిన్న 9 నైట్ 9 o'clock వరకు మేము టెన్సెస్ నేర్చుకొని ఉన్నాము అని. ఓకేనా? కాబట్టి ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ అనేవి ఏమో సింపుల్ పాస్ట్ కీవర్డ్స్. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అనేది ఏమో పాస్ట్ కంటిన్యూస్ కీవర్డ్స్. అదే బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ మంత్, ఓకేనా, బై 2015, బై 2019, బై 2022, బై అనేది ఉంది అంటే పర్ఫెక్ట్ అనమాట అది. సో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఓకేనా? ఒకటి ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, కాంబినేషన్ రాస్తా చూడండి. మీకు జనరల్గా చూడండి పాస్ట్లో, ఓకేనా, పాస్ట్లో 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి నాన్న. పాస్ట్లో 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి, అంటే టైం డిఫరెన్స్ తోటి. వెనెవర్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ద టైం డిఫరెన్స్ తోటి 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు మనము ఫస్ట్ జరిగిన యాక్షన్ని ఎందులో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి నాన్న. ఎందులో పెట్టాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. అదే సెకండ్ జరిగిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. సెకండ్ జరిగిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి, అంతే. ఓకేనా? 2 యాక్షన్స్ మనకు పాస్ట్లో కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు స్ట్రక్చర్స్ అండి. ఓకేనా? మరి ఇప్పుడు పైన చూద్దాం. ఫస్ట్ ఏజ్ జరిగింది, సెకండ్ ఏజ్ జరిగింది, ఎట్లా తెలుస్తుందో తెలుసా? ఇంకో వర్డ్స్ బట్టి తెలుస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ చదవండి. షీ డాన్స్ డిన్నర్ బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ. ఓకేనా? చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటిదండి? షీ డాన్స్ డిన్నర్, ఆ డిన్నరు ఈట్ అన్నది కాబట్టి తిన్నది అని, ఆ డిన్నర్ తిన్నది. ఎప్పుడు? బిఫోర్ షీ వెంట్ టు ద మూవీకి వెళ్ళే కంటే ముందే. ఓకేనా? బిఫోర్ అనేది దీనికి సంబంధించింది అనమాట. మూవీకి వెళ్ళే కంటే ముందే ఏం చేసింది? డిన్నర్ తిన్నది అని. మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది అంటే 2 యాక్షన్ జరిగినాయి ఇక్కడ. మూవీకి వెళ్ళడం, డిన్నర్ తినడం. మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది అంటే ఫస్ట్ యాక్షన్ జరిగింది డిన్నర్ తినడమే కదా, దాని తర్వాత మూవీకి వెళ్ళింది అన్నట్టే కదా. కాబట్టి డిన్నర్ తినడం అనే యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, ఎందుకంటే అది ఫస్ట్ జరిగిన యాక్షన్ కాబట్టి. మూవీకి వెళ్ళడం అనేది సెకండ్ జరిగిన యాక్షన్ కాబట్టి అది ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. కాబట్టి అక్కడ ఆమె మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది, అది మనకు ఫస్ట్ జరిగిన యాక్షన్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. మరి ఆ డిన్నర్ తిన్నది అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. కాబట్టి ఇక్కడ మనకు హ్యాడ్ ప్లస్ V3 అనేది ఎందులో ఉంది నాన్న? ఆప్షన్ సిలో ఉంది. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఒకవేళ ఇక్కడ బిఫోర్ కాకుండా ఆఫ్టర్ ఉంది నాన్న, ఆఫ్టర్ ఉంది, ఇక్కడ ఆఫ్టర్ ఉంది అనుకోండి, అక్కడ ఆఫ్టర్ ఉంది, అప్పుడు మనకు సెంటెన్స్ ఏమవుతుంది చూడండి. అక్కడ ఆఫ్టర్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ షీ వెంట్ టు ద మూవీ, ఆమె మూవీ వెళ్ళిన తర్వాత డిన్నర్ తిన్నది అని. దాని మీనింగ్ ఆఫ్టర్ అనేది దీనికి సంబంధించింది కాదు, దీనికి సంబంధించింది అనమాట, దాని తర్వాత వచ్చే సెంటెన్స్ సంబంధించింది. ఆఫ్టర్ షీ వెంట్ టు ద మూవీ అంటే ఆమె మూవీకి వెళ్ళిన తర్వాత డిన్నర్ తిన్నది అని. అప్పుడు మనకు సెంటెన్స్ ఎట్లా చేంజ్ అవుతుందండి? మూవీకి వెళ్ళిన తర్వాత డిన్నర్ తిన్నది అంటే
మూవీకి వెళ్ళిన తర్వాత డిన్నర్ తిన్నది అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది, మూవీకి వెళ్ళడం, దాని తర్వాత డిన్నర్ తిన్నది అని. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కదా, సెకండ్ జరిగిన యాక్షన్ మనకు సింపుల్ పాస్ట్లో ఉండాలి కదా, మూవీకి వెళ్ళిన తర్వాత డిన్నర్ తిన్నది అని. మరి అప్పుడు మనకు షీ హ్యాడ్ గాన్ టు ద మూవీ, ఇదే ఎందులో ఉండాలి చెప్పండి, షీ ఏట్ డిన్నర్. ఓకేనా, ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్ టు ద మూవీ షీ ఏట్ డిన్నర్. ఓకేనా, కాబట్టి మూవీకి వెళ్ళిన తర్వాత డిన్నర్ తిన్నది అని. సో బిఫోర్ ఆఫ్టర్ వర్డ్స్ మీరు చూసుకుంటూ వెళ్ళాలి అంతే. ఓకేనా, అక్కడ నెక్స్ట్ బై ద టైమ్ అనే వర్డ్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే రెండు యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి అంటే బై ద టైమ్ కానీ బిఫోర్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు ఆఫ్టర్ కానీ వర్డ్స్ కనిపిస్తే మనం అలా తీసుకోవాలి. కొన్నిసార్లు యాజ్ సూన్ యాజ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, దానికి ఇచ్చినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో ఉండాలి నాన్న. ఓకేనా, కాబట్టి అది ఎనీవే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వి డాష్ ఏ మూవీ బై 10 PM టుమారో. రేపు 10 PM, ఓకేనా, రేపు అది బై 10 PM టుమారో. చూడండి, బై ఎస్టర్డే బై టుమారో, బై ఇది మనకి ఎందులో ఉండాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి అంతే. బై పర్ఫెక్ట్ అనమాట, అది టుమారో ఉంది ఫ్యూచర్. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చెప్తాను, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ ఉంటేనేమో సింపుల్ ఫ్యూచర్, ఎట్ దిస్ టైం టుమారో, ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్ ఉంటేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్ ఇది. దాని తర్వాత బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్, బై అనేది పర్ఫెక్ట్ అనమాట అది. కాబట్టి బై టుమారో అంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి అన్న. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్. మీరు టెన్సెస్ స్ట్రక్చర్స్ రావాలి అంటే నా యాప్లో ఫ్రీగా ఉన్నాయి. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. సో మనకు విల్ హ్యావ్, షెల్ హ్యావ్ V3 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి అంతే. నెక్స్ట్ రైట్, అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఎలా ఉంటుందంటే ఈ ఫీచర్, ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా కాంబినేషన్స్ ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఎలా అయితే ఒక కాంబినేషన్ ఉందో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనకు 2 కాంబినేషన్స్ ఉంటాయి నాన్న. ఆ 2 కాంబినేషన్స్ ఏంటో జరుగుతూ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్ బిఫోర్ తోటి లేదా బై ద టైం తోటి వచ్చినాయి. ఓకేనా, బిఫోర్ తోటి బై ద టైం తోటి 2 యాక్షన్స్ ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ జరిగిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ ఫ్యూచర్లో కాకుండా సింపుల్ ప్రజెంట్లో పెట్టాలి. 2 ఫ్యూచర్లో ఉండకూడదు కాబట్టి ఇలా ఇదో కాంబినేషన్ అండి. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఒకటే కాంబినేషన్, ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో 2 యాక్షన్స్ ఫ్యూచర్లో ఒకదాని తర్వాత ఒకటి జరగబోతే అప్పుడు 2 కాంబినేషన్స్ ఉంటాయి. అదేంటంటే బిఫోర్ బై ద టైం అనే వర్డ్స్ కనిపించినాయి అనుకోండి మీకు 2 యాక్షన్స్ తోటి, అప్పుడు ఒకటేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంటుంది ఫస్ట్ జరిగింది, సెకండ్ జరిగిందేమో సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. ఓకే, ఇదో కాంబినేషన్ రైట్. అయితే ఇంకో కాంబినేషన్ ఏముంటుందంటే ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ నాన్న. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు బయట ఎక్కడ ఎవరు పడతారు చెప్పరు అనేది ఒక జాగ్రత్త చూసుకోండి. అయితే ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ తోటి 2 యాక్షన్ జరిగినాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ మనకి ఎందులో ఉంటుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది అండి. ఎందులో ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో ఉంటుంది అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది అంతే. ఈ 3 కాంబినేషన్స్ మొత్తం పాస్ట్ పర్ఫెక్ట్ ఒక కాంబినేషను, ఇవి మనకు 2 కాంబినేషన్స్ నాన్న. పాస్ట్లోనైతేనేమో ఒకటే కాంబినేషన్, బిఫోర్ బై ద టైమ్ ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ ఏది వచ్చినా ఒకటే కాంబినేషన్. ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ జరిగిందేమో సింపుల్ పాస్ట్ అండి. అదే ఫ్యూచర్లో 2 యాక్షన్స్ టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అవుతే 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎట్లా డివైడ్ చేసినామంటే బిఫోర్ బై ద టైమ్ అనే వర్డ్స్ తోటి కలిపినాయి అనుకోండి 2 యాక్షన్స్, అప్పుడు ఫస్ట్ జరిగిందేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిందేమో సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. నెక్స్ట్ అదే 2 యాక్షన్స్ ఆఫ్టర్ కానీ యాజ్ సూన్ యాజ్ తోటి కానీ కలిసిపోయినాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ జరిగిందేమో సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, సెకండ్ జరిగిందేమో సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఇది కాంబినేషన్స్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఏ వర్డ్స్ ఉన్నాయి, బిఫోర్ అనే వర్డ్ ఉంది. చూడండి ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తాం ఆన్సర్. బిఫోర్ అని కనిపించగానే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ అని కాదు, బిఫోర్ అని కనిపించగానే ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఎందులో ఉంది, యూ కమ్, సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, ఇది ఒకటి ఆల్రెడీ మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఓకేనా, సో ఒకటి సింపుల్ ప్రెజెంట్లో ఉంది అంటే ఇంకోటి ఎందులో ఉండాలండి, బిఫోర్ తోటి వచ్చింది అంటే ఫ్యూచర్ పర్ఫెక్టే కదా. ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ కదా, ఒకటి ఎందులో ఉండాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 కదా, అసలు విల్ షెల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఐకి షెల్లే రావాలి కాబట్టి మనకు ఆప్షన్ సి. ఇంకో ఆప్షన్ ఉంది డి ఆప్షన్, మనకు ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఉంది అనుకోండి, ఐకి విల్ హ్యావ్ ఫినిష్డా షెల్ హ్యావ్ ఫినిష్డా అంటే షెల్ హ్యావ్ ఫినిష్డే రావాలి కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్టర్. చూడండి ఇక్కడ ఆఫ్టర్ ద డాక్టర్, చూడండి ఇక్కడ ఆఫ్టర్ వచ్చింది, ఇంకో 2 యాక్షన్స్ ఉన్నాయి.
మీరు పాస్ట్ పర్ఫెక్ట్లో పోవాలంటే ఒకటి సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఎందులో ఉంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంది. అంటే మనకి ఇది పాస్ట్ కాంబినేషనా ఫ్యూచర్ కాంబినేషనా, ఫ్యూచర్ కాంబినేషన్ లాగా, రైట్. కాబట్టి ఆఫ్టర్ తోటి మనకు 2 యాక్షన్స్ జరిగినప్పుడు, సో పాస్ట్ కాంబినేషన్ కాదు ఇది, ఫ్యూచర్ కాంబినేషన్ అనమాట, రైట్. ఆఫ్టర్ తోటి 2 యాక్షన్ జరిగినప్పుడు మరి ఏం చేసినాను కాంబినేషన్లో, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ ప్రెజెంట్ పెట్టాలి, తర్వాత జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి దీన్ని ఎందులో పెట్టాలి, ఇంకా మనం సింపుల్ ప్రెజెంట్లో పెట్టాలి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే ఆఫ్టర్ ద డాక్టర్ కమ్స్ హియర్, హ్యాడ్ కమ్ కాదు, విల్ హ్యావ్ కమ్ కాదు. చూడండి ఫ్యూచర్ పెట్టించండి, ఇక్కడ ఇది తీసుకోలేము మనం. కమ్స్ ఉంది, కమ్ ఉంది. ద డాక్టర్ అంటే హీ కదా, హీ కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ కదా, సో మనం వెర్బ్కి ఎస్ యాడ్ చేసుకోవాలి కదా కంపల్సరీ. హీ కమ్స్ కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ ఇది. ఓకేనా. నెక్స్ట్, ఐ డాష్ టు కాలేజ్ ఫర్ 4 years. ఐ డాష్ టు కాలేజ్ ఫర్ 4 years అంటే చూడండి ఇక్కడ ఫర్, జనరల్గా మనకు ఫర్ కానీ సిన్స్ కానీ, ఓకే, చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ ఫర్ కానీ సిన్స్ కానీ కనిపించినప్పుడు మనం ఏ టెన్స్లో తీసుకోవచ్చు అంటే చూడండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు తీసుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ తీసుకోవాలి నార్మల్గా. ఫర్ కానీ సిన్స్ కానీ కనిపించినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏది తీసుకోవాలనేది మనం సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. సెంటెన్స్లో పాస్ట్ రిఫరెన్స్ లేదు, ఫ్యూచర్ రిఫరెన్స్ లేదు అనుకోండి, అది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మీనింగ్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, ఇది మనకు స్ట్రక్చర్. ఓకేనా. హ్యావ్ సిన్స్ ఫర్లు ఉన్నాయి. ఓకేనా, నేను 4 సంవత్సరాల కాలేజ్కి వెళ్తూనే ఉన్నాను. సిన్స్ ఫర్లు ఉన్నప్పుడు ఫర్ 4 years పీరియడ్ ఆఫ్ టైం ఇది. ఓకేనా. సిన్స్ ఫర్లు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ. ఇక్కడ ఏం పాస్ట్ రిఫరెన్స్ ఏం లేదు కదా, ఎస్టర్డే కానీ లాస్ట్ వీక్ ఏం లేదు కదా, టుమారో నాకు ఏం లేదు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తీసుకోవాలి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4. మరి ఐకి హ్యావ్ బీనా హ్యాస్ బీనా, హ్యావ్ బీన్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సిన్స్ 10 AM 10 AM నుండి. సిన్స్కి ఫర్కు డిఫరెన్స్ చెప్తా చూడండి మళ్ళీ. సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి, ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి. సార్ పాయింట్ ఆఫ్ టైం ఏంది, పీరియడ్ ఆఫ్ టైం ఏంది చెప్తా చూడండి. అంటే ఇయర్స్ వచ్చి చూసుకున్నాం అనుకోండి, సిన్స్ 2020, సిన్స్ 2019, సిన్స్ 2013, సిన్స్ 1947 ఇలా. ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే పీరియడ్ అనమాట. 2019 అన్నాం కదా, సిన్స్ 19 నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 6 years అవుతుంది. కాబట్టి ఫర్ 6 years, ఫర్ 7 years, ఫర్ 11 years ఇలాగనమాట ఫర్. నెక్స్ట్, సిన్స్ జూన్, సిన్స్ జూలై, సిన్స్ మార్చ్. ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటివరకు ఎన్ని నెలలు అవుతుంది, 3 months అవుతుంది. కాబట్టి ఫర్ 4 months, ఫర్ 5 months, ఫర్ 6 months, ఫర్ 7 months ఇలా పీరియడ్ ఆఫ్ టైం. ప్రతి దాంట్లో పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది, పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. సిన్స్ మండే, సిన్స్ సాటర్డే, సిన్స్ థర్స్డే, సిన్స్ ఫ్రైడే, ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 4 days అలాగా. సిన్స్ లాస్ట్ వీక్ అంటాం మళ్ళీ. నెక్స్ట్, సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 10 AM, సిన్స్ 11 AM అలాగా. ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 4 hours పీరియడ్ అనమాట ఇది. కాబట్టి సిన్స్ 10 AM. ఓకేనా. అయితే సిన్స్ కానీ ఫర్ కానీ ఎలాంటి పాస్ట్ రిఫరెన్స్ లేకుండా వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4. కాబట్టి వీకి ఏమొస్తుంది నాన్న, హ్యాస్ వస్తుందా, రాదు, హ్యావ్ వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 23rd క్వశ్చన్. దే డాష్ సాకర్ ఫర్ 4 hours బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. రైట్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఆన్సర్ చెప్పండి. వాళ్ళు ఓకేనా సాకర్ ఆడుతున్నారు, ప్లేయింగ్ అని కూడా ఆడుతున్నారు. ఫర్ 4 hours ఆడారు. సో సపోజ్ ఆడారు అని ఫర్ 4 hours. ఇక్కడ సిన్స్ ఫర్ చూడగానే మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆన్సర్ పెట్టేస్తారు నాన్న, తప్పు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో అది వాన స్టార్ట్ కాకముందు, వాన కురడం స్టార్ట్ కాకముందు సో వాళ్ళు ఏం చేశారు, సాకర్ని 4 hours ఆడారు అని. అంటే పీరియడ్ అనేది పాస్ట్లో ఒక సమయంలో స్టార్ట్ చేశారు, 4 hours ఆడారు, మళ్ళీ పాస్ట్లోనే కంప్లీట్ చేశారు. కాబట్టి సో పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏ టెన్స్లో చెప్పాలన్నా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. మరి అప్పుడు మనకు అది ఏ టెన్స్ అవుతుంది, దే హ్యావ్ బీనా, దే హ్యాడ్ బీనా, దే హ్యాడ్ బీన్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా నేను ఎలా తీసుకున్నానా, అది ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ హ్యావ్ బీన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ రిఫరెన్స్ ఉంది. ఒకవేళ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ లేదు, దే డాష్ సాకర్ ఫర్ అవర్స్, వారు 4 గంటలుగా ఆడుతూనే ఉన్నారు. పాస్ట్ రిఫరెన్స్ ఏం లేదంటే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్.
సాకర్ ఫర్ 4 hours. కానీ ఇక్కడ పాస్ట్ రిఫరెన్స్ ఉంది కాబట్టి సో నేను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకోవాలి. కాబట్టి దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అట్లా. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఎస్టర్డే షీ డాష్ ఫర్ హర్ లాస్ట్ డాగ్ సిన్స్ మార్నింగ్. చాలామంది ఏం చేస్తారు, సిన్స్ చూడగానే సార్ సిన్స్ ఫర్ కనిపించింది నాకు, సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తే నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడతాను, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే వాడతానని చెప్పేసి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 వాడతారు నాన్న వాళ్ళ ఆన్సర్లో. షీ కాబట్టి షీ హ్యాస్ బీన్ అని డైరెక్ట్ చెప్పేస్తారు, షీ హ్యాస్ బీన్ సెర్చింగ్ అని ఆన్సర్ పెట్టేస్తారు నాన్న. తప్పు. ఏమిచ్చిన ఇక్కడ స్టార్టింగ్లో ఎస్టర్డే నిన్న, అది నిన్న ఆమె మార్నింగ్ నుండి దోలాడిందట. ఓకేనా, కుక్క పోయింది, ఆ పోయిన డాగ్ కోసం దోలాడిందట నిన్న. బట్ అది పాస్ట్ రిఫరెన్స్ ఇచ్చిండు కాబట్టి ఎందులో తీసుకెళ్ళాలి దాన్ని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే. సిన్స్ ఫర్లు ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ కంటిన్యూసే. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూసా తెలియాలి మీకు. ఏ రిఫరెన్స్ ఇవ్వకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ రిఫరెన్స్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ఇక్కడ హీ డాష్ మీ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. చూడండి, ఫర్ ఉంది కాబట్టి సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తే, సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తే ఏ టెన్స్లోకి వాడాలి మనం జనరల్గా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ. ఏ రిఫరెన్స్ లేకపోతేనేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ రిఫరెన్స్ ఉంటేనేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ రిఫరెన్స్ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది నాన్న, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, అంతే. ఓకేనా, విల్ హ్యావ్ బీన్ లేకపోతే షెల్ హ్యావ్ బీన్ నాన్న. మరి విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ అంటే ఇక మనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మంత్ వరకల్లా అతడు 5 years ఓకేనా తిడుతూనే ఉంటాడు అని నన్ను. నెక్స్ట్ మై బ్రదర్ డాష్ ఇన్ అమెరికా ఫర్ 5 years వెన్ ఐ గో దేర్. ఇక్కడ చూడండి, ఇంకా వెన్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా మీరు ఏ టెన్స్ తీసుకోవాలి చెప్పండి నాన్న. మై బ్రదర్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ అమెరికానా, లేకపోతే విల్ హ్యావ్ బీన్ లివింగ్ అమెరికానా. ఓకేనా, ఫర్ 5 years. ఇక్కడ సిన్స్ ఫర్ కనిపించింది కాబట్టి చాలామంది ఏం చేస్తారో తెలుసా, చాలామంది ఏం చేస్తారంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వాడతారు. ఎందుకంటే వెన్ ఐ గో దేర్ కూడా ప్రెజెంట్లోనే ఉంది కాబట్టి అలా వాడతారు నాన్న. మీకు ఎవరి దాకానే కాంబినేషన్ చెప్పిన. ఓకేనా, ఫ్యూచర్కు సింపుల్ ప్రెజెంట్కు కాంబినేషన్ చెప్పలేదా మీకు వెళ్దాక, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్ చెప్పినా కదా, అదే ఈ కాంబినేషన్. ఎక్కడికి వెళ్ళినప్పుడు మా బ్రదరు 5 సంవత్సరాలు అవుతుంది మా బ్రదర్ అక్కడ నివసించబట్టి అని, ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు అని సింపుల్గా. కాబట్టి ఇది మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద తీసుకోవాలి నాన్న. సో మనకు విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 26th క్వశ్చన్. ఐ విష్ ఐ డాష్ ఏ సింగర్. చూడండి ఇక్కడ ఐ విష్ ఐ డాష్ ఏ సింగర్. ఇలా మీకు విష్ సెంటెన్సెస్ వస్తాయి నాన్న. దీన్ని మనం సబ్జంక్టివ్ మోడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం చెప్పండి, సబ్జంక్టివ్ మోడ్. ఓకేనా, సబ్జంక్టివ్ మోడ్ అంటూ ఉంటాం. అయితే జాగ్రత్తగా చూసుకోండి, సబ్జంక్టివ్ మోడ్ అన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే, ఇలా విష్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఏ టెన్స్లో రాయాలి అంటే సింపుల్ పాస్ట్లో రాయాలి నాన్న. ఎందులో రాయాలి, సింపుల్ పాస్ట్లో రాయాలి. కాబట్టి స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ రాయాలి ఫస్ట్. రైట్, అదైతే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఒకవేళ మనకు ఆన్సర్లో ఓకేనా వజ్ కానీ వర్ కానీ వచ్చే చాయిస్ ఉంది. ఓకేనా, ఇప్పుడు వజ్ కానీ వర్ కానీ వచ్చే చాయిస్ ఉన్నప్పుడు విష్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అది ఇమాజినేషన్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏమి యూజ్ చేసుకోవాలి అంటే వరే యూజ్ చేసుకోవాలి నాన్న, వజ్ యూజ్ చేసుకోకూడదు. కాబట్టి సో ఐ వర్ ఏ సింగర్. ఐ హ్యాడ్ కూడా, ఇది కూడా V2నే, ఇది కూడా V2నే. కానీ ఇక్కడ ఐ హ్యాడ్ సింగర్ అంటే మీనింగ్ లేదు అక్కడ. నేను ఒక సింగర్ని కలిగి ఉన్నానని కాదు, నేను ఒక సింగర్ అంటే నేను ఒక సింగర్ కావాలని అనుకున్నాను అని సింపుల్గా. రైట్, ఐ విష్ ఐ వర్ ఏ సింగర్, ఐ వాజ్ ఏ సింగర్ కాదు. యామ్ ఎట్లాగో ప్రజెంట్ కాబట్టి ఆన్సర్ తీసేయండి. ఎందుకంటే ఐ విష్ సెంటెన్స్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్లో పెట్టాలి. మళ్ళీ పాస్ట్లో కూడా మనము హెల్పింగ్ వర్బ్ ఏం యూజ్ చేసుకోవాలంటే వజ్ కానీ వర్ కానీ వాడాలి. రెండిట్లో ఏదైనా వచ్చే చాయిస్ ఉంటే వజ్ కానీ వర్ కానీ వాడాలి. వజ్ కానీ వర్ కానీ వాడాల్సి వస్తే అప్పుడు ఏం వాడాలి చెప్పండి మనం. వజ్ కానీ వర్ కానీ వాడాల్సి వస్తే మనం అప్పుడు ఏం వాడాలి అంటే ఓన్లీ వర్ని మాత్రమే వాడాలి, వజ్ వాడకూడదు. ఓకేనా, సో విచ్ సెంటెన్సెస్లో మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని ప్లూరల్లా కన్సిడర్ చేయాలి. సబ్జెక్ట్ని ప్లూరల్లా కన్సిడర్ చేయాలి కాబట్టి సో ప్లూరల్ వెర్బే వాడాలి. ఐ విష్ ఐ వర్ ఏ సింగర్, ఐ వర్ ఏ సింగర్. మీకు ఇంకో సెంటెన్స్ కూడా చెప్తా చూడండి. ఇక్కడ మీకు ఇంకో సెంటెన్స్ కూడా నేను ఎలా చెప్తాను అంటే జాగ్రత్త చూడండి. ఇఫ్ క్లాస్లో కూడా ఇఫ్ ఐ డాష్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై, నేనే కనుక పక్షిని అయి ఉంటే ఎగిరేవాణ్ణి అని.
ఇప్పుడు చెప్పండి, ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డా, ఇఫ్ ఐ వర్ ఏ బర్డా, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అనాలి. ఇది మనకి ఇమాజినేషన్ కదా, పాస్ట్లో ఇమాజినేషన్ కాబట్టి. సో విష్ సెంటెన్సెస్ వచ్చినా ఇలా ఇఫ్ క్లాస్లో వచ్చినా మనం ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్నే వాడాలి నాన్న. సింపుల్ పాస్ట్లో కూడా మనం ఏం వాడాలి అంటే వర్రుని మాత్రమే వాడాలి. వజ్జా వర్రా అని అడిగితే మాత్రం వర్రే రావాలి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇఫ్ హీ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకేనా? ఇలా మనము వర్ వాడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనకు ఇలా వర్ అనేది తీసుకోవాలి. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇది ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ వన్ 27th క్వశ్చన్ చూడండి ఇక్కడ. హౌ లాంగ్ హ్యావ్ యూ డాష్ హియర్. హౌ లాంగ్ అంటే ఎంతకాలంగా నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని. ఓకేనా, ఎంతకాలంగా అంటే ఎంతసేపటి నుంచి నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నావు అని. చూడండి ఇక్కడ మీరు గమనించండి, ఇది ఏ టెన్స్ అవుతుంది. హౌ లాంగ్ హ్యావ్ యూ, ఓకేనా? హౌ లాంగ్ హ్యావ్ యూ అంటే ఇక మీరు చెప్పండి హ్యావ్ తోటి, ఓకేనా? హ్యావ్ తోటి వచ్చే బీ ఫామ్ మనకి ఏముంటుంది అన్న, బీనే కదా. కాబట్టి హ్యావ్ యూ బీన్, హ్యావ్ యూ ఆర్ రాదు, తీసేయండి. హ్యావ్ యూ బీను, హ్యావ్ వెయిటెడ్, హ్యావ్ బీన్ వెయిటింగ్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది హ్యావ్ యూ బీన్ వెయిటింగ్. అయినా లాంగ్, హౌ లాంగ్ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ టెన్స్లో తీసుకోవాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తీసుకోవాలి. ఓకేనా, ఏ టెన్స్లో తీసుకోవాలి మనము? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకోవాలి నాన్న. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకోవాలి. ఎందుకంటే ఎంతకాలంగా నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు అని. ఒక యాక్షన్ అనేది ఎంతకాలం నుంచి జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దేనికోసం యూజ్ చేస్తాను చెప్పండి? ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది, ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాంటి యాక్షన్స్ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. కాబట్టి మనకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4. అందుకే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇవి నాన్న క్వశ్చన్స్, ఓకేనా? ఇది మనకు దీంతో ఫస్ట్ టాపిక్లోవి టెన్సెస్ అనే టాపిక్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి నాన్న. మ్యాక్సిమం టెన్సెస్ అనే టాపిక్ నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ చేస్తాను నెక్స్ట్ టాపిక్ మీద. ఇలా అన్ని టాపిక్స్ మీద మీకు ఒక మ్యారథాన్ వీడియో కూడా చేస్తాను. ఒకవేళ ఈ వీడియోస్ అటు ఇటు అవుతున్నాయి అన్నప్పుడు అన్ని టాపిక్స్ని కలిపి కూడా మీకు మ్యారథాన్ వీడియోస్ కూడా చేస్తాను. మ్యారథాన్ వీడియోస్, ఓకేనా? వొకాబులరీ మీద చేస్తాను, గ్రామర్ మీద కూడా చేస్తాను. అన్ని మీరు కంపల్సరీ యూజ్ చేసుకోండి నాన్న, రైట్? అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ ఆఫర్ పెట్టిన విషయం తెలిసిందే కదా. ఆల్రెడీ నీకు నిన్ననే పెట్టాను ఆఫర్ ఇది, ఓకే? నిన్ననే పెట్టాను ఆఫర్. ఈ ఆఫర్ ఏంటో చూసుకోండి నాన్న. కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఈ కొద్ది రోజులైనా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. కనీసం ఈ కొద్ది రోజులైనా చేయండి నాన్న. కనీసం మీరు కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది, ఓకేనా? మన క్లాసెస్లో డెమో చూడండి. ఫస్ట్ మీరు అక్కడ డెమో క్లాసులు ఏంటి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని, ఓకేనా? ఓన్లీ 49 రూపీస్కే 20 ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు 49 రూపీస్కి ఆఫర్ పెట్టాను. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అంటే 4th ఏప్రిల్ నుంచి 6th ఏప్రిల్ వరకు, ఓకేనా? అంటే ఎల్లుండి, ఓకే? రేపు కానీ ఎల్లుండి నైట్ వరకు ఆఫర్ ఉంటుంది, ఓకేనా? డెమో క్లాసులు చూసి తీసుకున్నాను ఓన్లీ 49 రూపీస్కే. దాని తర్వాత అమౌంట్ అనేది పెంచేస్తాం, ఓకేనా? 150 కానీ 120 కానీ అయిపోతుంది. అమౌంట్ అనేది పెంచేస్తాం. కాబట్టి మీరు ఆఫర్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ముందే ఆఫర్లో తీసుకోండి, ఓకేనా? అయితే మీరు ఒకవేళ చూడండి మనకు ఆన్లైన్ PDF బుక్ కూడా ఉంది నాన్న. మీరు ఒకవేళ బుక్ తీసుకోవాలి అనుకుంటే సార్ నాకు ఇట్లా ఏమంటారు ఆఫ్లైన్ బుక్ కాకుండా సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటే మన యాప్లో సాఫ్ట్ కాపీ కూడా ఉంది, ఓకేనా? ఆన్లైన్ బుక్ 100 రూపీస్ ఏముంటుంది, ఆ బుక్ని తీసుకోండి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట మీరు, ఓకేనా? మీరు యాప్లోనే చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బుక్ అనేది లేట్ అవుతుంది మాకు అనుకుంటే ఆన్లైన్లోనే చదువుకోవచ్చు అనమాట. బుక్ తీసుకోండి, అట్లయినా తీసుకోండి, మీరు ఎట్లయినా తీసుకోండి, ఓకేనా? ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ బుక్ తీసుకోండి, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ బుక్ తీసుకోండి, ఓకేనా? ఇది మాత్రం ఆఫర్ మాత్రం మీకోసం ఆఫర్ పెట్టాను. సో ఆఫర్ని మాత్రం యూజ్ చేసుకోండి, ఓకేనా అండి? సో మీకైతే అర్థమైంది కదా. క్లాస్ 1 అనమాట. రివిజన్ క్లాసెస్లో భాగంగా నేను ఇక్కడ క్లాస్ 1 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు మాత్రం వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. అన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్ట్రా పాయింట్స్ అన్నీ మీ నోట్స్లో రాసుకోండి, ఓకేనా? ఇవి ఫ్రీ క్లాసెస్ అందరికీ, ఓకేనా? అందరికీ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అన్ని గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అన్ని గ్రూప్స్లో అందరికీ రీచ్ అయ్యేలాగా చేయండి. ఎందుకంటే ఎంత రీచ్ వస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అని మీకోసం చేస్తూనే ఉంటాను, ఓకేనా? కంపల్సరీ వీడియోస్ అందరికీ మంచిగా షేర్ చేయండి. మీరు మంచిగా వీడియోస్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ కూడా అందరూ చూడండి, ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.